9th ఎపిసోడ్. వలపుల సాక్షిగా గెలుపెవరిది? సిటీకి దూరంగా ఉన్న ఫామ్ హౌస్లో రుద్ర ఒక అమ్మాయిని బంధించి ఆమె ఎంత బ్రతిమాలినా కనికరించకుండా రాక్షసంగా హింసించాడు. తన కామదాహం తీరే వరకు ఆమెను వేధిస్తూ పైశాచిక ఆనందం పొందుతూ, అరవకు, అరిస్తే గొంతు పిసికి ఇక్కడే చంపేస్తా అని హెచ్చరించాడు. ఆమె బాధను చూసి వికృతంగా ఆనందిస్తూ, నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది, పద్ధతిగా లొంగిపోతే నీకు స్వర్గం చూపించేవాడిని, కానీ నువ్వు నా పౌరుషాన్ని రెచ్చగొట్టావు, మరిప్పుడు నేను ఆగుతానా? నువ్వు ఎంత లాగించుకున్నా, ఏం మాట్లాడినా అది నాలోని కసిని మరింత పెంచుతుందే తప్ప తగ్గించదు అంటూ కామాగ్నితో రగిలిపోతున్న మృగంలా ఆమె భయపడి దాడి చేశాడు. అతని పట్టు నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ, నువ్వు మనిషివా పశువా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఒక ఆడదాన్ని అనుభవించే తీరిదేనా? నీకు కనీసం జాలి దయ అనేవి లేవా అని నిలదీసింది ఆ అమ్మాయి. రుద్ర ఆమెను మంచం మీదకు బలంగా విసిరేసి ఆమె మీదకు వంగుతూ, దయ, కరుణ ఇవి నా బ్లడ్లోనే లేవు. నాకు కావలసింది కేవలం నీ అందం. నువ్వు ఎంతలా ఏడిస్తే నాలో అంత కసి పెరుగుతుంది. ఈ రాత్రి గడిచేసరికి నీ శరీరంపై ప్రతి అంగుళం నా పంటిఘాట్లతో, నా స్పర్శతో నిండిపోవాలి. ఇప్పుడే కదా మొదలైంది. నాలోని మంట చల్లారాలంటే నీ ఊపిరి ఆగేంత వరకు నువ్వు నా మగతనానికి బలి కావాల్సిందే అని గర్జిస్తూ ఆమె నోరు గట్టిగా మూసేసి తన రాక్షసత్వాన్ని ప్రదర్శించసాగాడు. అతన్ని వేగాన్ని తట్టుకోలేక ఆమె కళ్ళ నుండి కన్నీరు ధారగా కారాయి. ఆమె నిస్సహాయత, అతని క్రూరత్వం మధ్య ఆ రాత్రి ఒక నరకంలా మారింది. రుద్ర అలసటనేదే లేకుండా ఆమెను చిత్రహింసలకు గురిచేసి చివరకు ఆమెను నిర్జీవంగా చేసి వదిలేశాడు. అంతలో బయట నుండి పరిగెత్తుకొచ్చిన కోటయ్య, చిన్నయ్య గారు, ఇక చాలు రండి, టైం 12 దాటింది, నాన్నగారు ఇంటికి వచ్చేసుంటారు. ఇప్పుడు వెళ్ళకపోతే రేపు పొద్దున నన్ను పట్టుకుని ఎక్కడికి వెళ్లారని అడుగుతారు. ఆయనకి సమాధానాలు నేను చెప్పలేను, అప్పుడు నిజం చెప్పక తప్పదు అని కంగారుగా పిలిచాడు. ఆ పిలుపుతో రుద్ర అక్కడి నుండి లేచి చెల్లా చెదురుగా పడి ఉన్న తన బట్టలను వేసుకుని ఏమీ జరగనట్లుగా బండి స్టార్ట్ చేసి ఇంటికి చేరుకున్నాడు. గుట్టు చప్పుడు కాకుండా అడుగులో అడుగేసుకుంటూ బ్యాక్ డోర్ నుండి ఇంట్లోకి వెళ్ళాడు. ఏమీ తెలియనట్టు తన రూంలోకి వెళ్ళి మంచంపై వాలిపోయాడు. ఇక మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాల వెలుగుతో ఊరంతా మేల్కొంది. పక్షుల కిలకిలా రావాలు, పల్లెటూరు సందడితో ఆ రోజు హడావుడిగా మొదలైంది. కానీ అంజలి జీవితంలో మాత్రం ఈ ఉదయం ఒక ముందస్తు చీకటిని మోసుకొచ్చింది. మంచం మీద నుండి భారంగా లేచిన అంజలి కళ్ళు నలుపుకుంటూ గది తలుపులు తీసి వరండాలోకి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో కింద హాల్లో తన తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న మాటలు ఆమె చెవిన పడ్డాయి. ఆ మాటలు విన్న అంజలి అక్కడికక్కడే స్తంభించిపోయింది. సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్న రంగయ్య దగ్గరకు వెళ్ళిన నవలి, ఏమండి, ఒకసారి మీరు అమ్మాయితో మాట్లాడితే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుందండి అని చెప్పింది. రంగయ్య పేపర్ మీద నుండి చూపు తిప్పుకోకుండానే, అవసరం లేదు రవలి, నా మాట దాటి నా కూతురు ఏ పని చేయదు. నేను ఏది చెప్తే అది వింటుందన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే అవతల వారికి మాటిచ్చొచ్చాను. జల్లెడ పట్టి వెతికినా మన అంజలికి అలాంటి సంబంధం దొరకదు. మనది చిన్నిల్లు కావచ్చు, కానీ తను వెళ్ళబోయేది కోటలాంటి ఇల్లు. అక్కడ తను రాణిలా ఉంటుంది. దీని గురించి నువ్వు ఇంకేం ఆలోచించకు. ఇంతకీ అంజలి నిద్రలేచిందా అని గంభీరంగా అడిగాడు. లేదండి, ఇంకా లేవలేదు అని రవలి నిట్టూర్చడంతో, సరే, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. నేను కాఫీ తాగేలోపు తనే వస్తుందిగా, అప్పుడు మాట్లాడతాను అన్నాడు రంగయ్య. పైన నిలబడి ఆ మాటలన్నీ విన్న అంజలి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా అడుగులో అడిగేసుకుంటూ తిరిగి తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. వణికే చేతులతో తన ప్రియుడు అర్జున్కి ఫోన్ చేసింది. అటువైపు నుండి రెస్పాన్స్ లేదు. అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కనీసం వాట్సాప్లో మెసేజ్ అయినా చేద్దామని టైప్ చేస్తుండగా ఒక్కసారిగా తలుపు తట్టిన శబ్దం వినిపించింది. అంజలి అంటూ తండ్రి గొంతు వినపడగానే ఉలిక్కిపడి ఫోన్ను కంగారుగా వెనక దాచుకుని మెల్లగా తలుపు తెరిచింది. రంగయ్య గదిలోకి వస్తూనే, ఏమ్మా, లేచావా? నిన్ను అడగకుండానే
నేనొక పెద్ద నిర్ణయం తీసుకున్నాను తల్లి. నీకు మంచి సంబంధం ఖాయం చేశాను. మాకున్న ఒక్కగానొక్క కూతురివి. నీ జీవితం బాగుండాలనేదే నా తపన. సాయంత్రం పెళ్లివారు నిన్ను చూడడానికి వస్తున్నారు, సిద్ధంగా ఉండు అని తను చెప్పాల్సిందంతా చెప్పి వెనుదిరగబోయాడు. అది విన్న తర్వాత అంజలి గొంతు నుండి మాట పెగలకపోయినా అతి కష్టం మీద నాన్న అని ఏదో చెప్పాలని పిలిచింది. ఆమె కళ్ళలో వేల ప్రశ్నలున్నాయి. కానీ రంగయ్య ఆమె వైపు చూడకుండానే, ఇంకేం మాట్లాడకు అంజలి. నీ జీవితం బాగుండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ఈ పెళ్లి ఖచ్చితంగా జరగాలి. అనవసరమైన ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకు అని చెప్పి వెళ్ళిపోయాడు. అంజలి అలానే నిలబడిపోయింది. చేతిలోని ఫోను, మనసులోని మౌనం రెండూ భారంగా మారాయి. అంజలి మనసులో ఆందోళన మొదలైంది. ఇదిలా ఉండగా మరోవైపు 6 అడుగుల కటౌట్తో చూపులతోనే అవతలి వారిని బందీ చేయగల ఆకర్షణ భూపతి కొడుకుది. అది అతని బాహ్య రూపం. కానీ ఆ అందమైన ముసుగు వెనుక ఒక క్రూరత్వం దాగుంది. ఏ ఆడదాన్నైనా తన పాదాల చెంతకు తెచ్చుకోగలిగేంత సమర్థుడతను. బయటికి అందగాడే కానీ మనసులో మాత్రం లంకాధిపతి రావణాసుడంతటి గర్వం. అతనే ఈ ప్రాంతాన్నంతటినీ ఏలే భూపతిరాజు ఏకైక వారసుడు రుద్ర. ఆ రాత్రి రుద్ర ఏ జాముకు ఇంటికి వచ్చాడో తండ్రి భూపతిరాజుకు కూడా తెలియదు. ఉదయాన్నే హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్న భూపతిరాజు పక్కనే ఉన్న భార్య భార్గవితో, ఏంటి వాడింకా నిద్రలేవలేదా అని అడిగాడు. లేస్తాడులేండి, ఎంత పొద్దున్నే లేచి వాడు చేసే పనేముంది, నిదానంగా లేస్తాడు. మీకింకేమైనా కావాలా? వంటింట్లో కొంచెం పనుంది, నేను వెళ్ళాలి అంటూ భార్గవి వెనుదిరగబోయింది. భూపతి గొంతు సవరించుకొని, ఆగు భార్గవి, ఇవాళ సాయంత్రం పెళ్లి చూపులకు వెళ్ళాలని నిన్న నీకు చెప్పాను కదా, ఆ విషయం వాడికి చెప్పావా? వాడేమన్నాడు అని గంభీరంగా ప్రశ్నించాడు. భార్గవి కాస్త తడబడుతూ, లేదండి, ఇంకా మాట్లాడలేదు, వాడు నిద్రలేచాక మాట్లాడతాను అని చెప్పింది. సరిగ్గా అదే సమయానికి రుద్రం మేడ మీద నుండి, అమ్మా కాఫీ అని అరిచాడు. అదిగో నీ కొడుకు లేచాడు, వెళ్ళు, వెళ్ళి కాఫీ ఇచ్చి ఆ కబురు కూడా చెప్పు. వాడిని ఒప్పించి ఈ పెళ్లికి రెడీ చెయ్యి. నేను ఆల్రెడీ అవతల వాళ్ళకి మాటిచ్చాను, సాయంత్రం మనం తప్పకుండా వెళ్లాల్సిందే అని భూపతిరాజు ఆజ్ఞాపించాడు. భార్గవి కాఫీ కప్ తీసుకుని రుద్ర గదిలోకి వెళ్ళింది. రుద్ర సోఫాలో కూర్చునుండగా, రుద్ర, నీతో ఒక విషయం చెప్పాలి నాన్న అంది భార్గవి. చెప్పమ్మా, ఏంటా విషయం అని అలవోకగా అన్నాడు రుద్ర. ఏం లేదు నాన్న, పక్కనే ఉన్న వీరవరం గ్రామంలో నీకొక సంబంధం చూసాం. ఇవాళ సాయంత్రం అమ్మాయిని చూడడానికి వెళ్ళాలని మీ నాన్నగారు అంటున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఆయన చెప్పిన మాట వినకపోతే కోప్పడతారు అని బ్రతిమాలినట్టు చెప్పింది భార్గవి. ఆ మాట వినగానే రుద్రముఖంలో ఒక వెటకారమైన నవ్వు విరిసింది. వీరవరం గ్రామమా? ఆ పల్లెటూరి పిల్ల నా ముందు నిలుస్తుందా అమ్మా? నా రేంజ్ ఏంటి, ఆ పల్లెటూరేంటి అని హేళనగా మాట్లాడాడు. భార్గవి కంగారుగా, లేదు నాన్న, మీ నాన్న ఆల్రెడీ మాటిచ్చేశారు, ఒక్కసారి వెళ్ళి చూద్దాం. నీకు అమ్మాయి నచ్చితేనే పెళ్ళి, లేదంటే నేనే మీ నాన్నకు నచ్చ చెప్తాను, కానీ ఇవాళ మాత్రం రాకుండా ఉండకురా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది భార్గవి. రుద్ర కాఫీ సిప్ చేస్తూ ఆలోచనలో పడ్డాడు. ఇప్పటి వరకు ఎంతో మంది అందగత్తలను చూశాను, అనుభవించాను కూడా. ఈ పల్లెటూరి పిల్ల ఏ పాటిది? సరే, ఎలాగోలా ఈ పెళ్లి చూపులు తంతు ముగించేద్దాం అని అనుకుంటూ ఒక కొత్త పిట్టను దక్కించుకోబోయే వేటగాడి ఉత్సాహంతో కాఫీ కప్పు పక్కన పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. రాక్షసుడు లాంటి రుద్రకి పల్లెటూరులో పుట్టి పెరిగిన అంజలి నచ్చుతుందా? అంజలి పెళ్లి విషయం తెలిస్తే అర్జున్ ఎలా రియాక్ట్ అవుతాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. మా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.